అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు, ఆయన చెప్పిన మాటలు ఇవి ఆలోచించుకుంటూ వస్తున్నాం. ఈ వారం కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక మాటను మనం ఆలోచిద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుడి వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. ఇక్కడ యేసుక్రీస్తు వారు 2 విషయాలు చెప్తున్నారండి. ఒకటి, నోటితో గనపరుస్తున్నాం కానీ హృదయం దేవుడికి దూరంగా ఉందంట. 2, అనేక పద్ధతులు పాటిస్తున్నాం కానీ దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నామంట. ఈ కేటగిరీలో మనం ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. అదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం. వీళ్ళకి దేవుడు పెట్టిన పేరేంటి? వేషధారులు. వేషధారులు అంటే బయట కూడా కనబడిద్ది, లోపల ఒకటి ఉంటుంది. బయటికి కనబడేది లోపల ఉండేది వేరు అయినప్పుడు వేషధారి అంటాడు దేవుడు. ఉదాహరణకి ఇక్కడ మాట్లాడిందే పాటలతో దేవుణ్ణి గనపరచడం. పాటలతో దేవుణ్ణి ఎందుకు గనపరుస్తాం? ఆ పాటల్లో ఉండే అర్థం, ఆ పాటల అక్షరాలు, ఆ లిరిక్స్ ఉంటాయి కదా, వాటిలో ఉండే భావం, దేవుడు మన ఎడల నెరవేర్చిన దాన్ని బట్టి, దేవుడికి మనం చేయాల్సిన దాన్ని బట్టి, ఇవన్నీ కూడా మనం పాటించాలి అని కోరుకుంటూ పాటలు పాడామనుకోండి, అది దేవుణ్ణి గనపరచడం. అంటే లోపల కూడా క్రైస్తవులం. లేదు, అందరికంటే నేను పాటలు బాగా పాడాలి, అందరూ నేను పాటలు బాగా పాడతాను అని చూడాలి అన్న ఉద్దేశంతో మనం చేసామనుకోండి, అది పైకి మాత్రమే క్రైస్తవుడిగా కనపడడం, లోపల క్రైస్తవుడు కాదు. ఆ పాటల్లో ఉన్న భావం నీ హృదయానికి టచ్ అవ్వకపోతే అప్పుడు పైకి మాత్రమే క్రైస్తవుడివి, నిజానికి నువ్వు వేషధారివి. మనం వేషధారులమా కాదా, ఇది మనం చూడాలి. చేసే పని ఒకటే, మళ్ళీ దేవుణ్ణి నోటితో గనపరచడం. చేసే పని ఒకటే అయినప్పటికీ వెనకాలుండే భావాన్ని బట్టి, మన హృదయం దేవుడికి ఎంత దగ్గరగా ఉందనే దాన్ని బట్టి ఒకళ్ళు మంచోళ్ళు అయిపోతున్నారు, ఒకళ్ళేమో వేషధారులు అయిపోతున్నారు. మనం దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నామా, నిజంగా ఆరాధిస్తున్నామా? మనం దేవుణ్ణి నిజంగా కనపరుస్తున్నామా, వ్యర్థంగా కనపరుస్తున్నామా? ఇది మనం ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, సరిచూసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ డిసెంబరు, జనవరి నెలలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ డిసెంబర్, జనవరి నెలలో మనుషులు కల్పించిన పద్ధతులు అనేకమైనవి మనం ఫాలో అవుతాం. క్రిస్మస్ ట్రీ పెడతాం, ఇంటి పైన స్టార్ పెడతాం, క్రిస్మస్కి క్యాండిల్స్ వెలిగించి క్యారల్స్ పెడతాం, కేక్ కట్ చేస్తాం, అనేక శాంటా క్లాస్ వేషాలు వేస్తారు, అనేకమైన పనులు చేస్తాం. ఈ పనులన్నింటిలో దేవుడు నిజంగా ఆరాధింపబడుతున్నాడా లేదా దేవుణ్ణి మనం వ్యర్థంగా ఆరాధిస్తున్నామా? ఇవి మనం ఆలోచిద్దాం. క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సింది ఏంటంటే మారు మనస్సు, బాప్తిస్మం, రక్షణ అనే మార్గంలో అతను నడవడం, సహవాసం, వాక్యము, ప్రార్థన. ఇవి క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. కానీ కొంతమంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే వాళ్ళ మనసు మారదు, పాపాలు చెయ్యాలి అనే ఆ మనసు పోగొట్టుకోరు, బాప్తిస్మం తీసుకోరు, కానీ క్రిస్మస్ని అందరికంటే బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనే కోరుకుంటుంది. అదేంటంటే పైకి మాత్రమే క్రైస్తవుడు, లోపల క్రైస్తవుడు కాదు, వేషధారణ. మనం పైకి మాత్రమే క్రైస్తవులమా, లోపల కూడా క్రైస్తవులమా? హృదయములో కూడా క్రైస్తవులమా, బయటికి మాత్రమే క్రైస్తవుల్లా కనపడుతున్నామా? ఇది మనం ఆలోచించాలి. ఉదాహరణకి క్రిస్మస్ టైంలో ప్రతి ఇంటి పైన కూడా స్టార్ పెడతారు. స్టార్ ఎందుకు పెడతారంటే యేసుప్రభు వారు పుట్టినరోజున జ్ఞానులకి తార యేసుప్రభు వారు ఎక్కడున్నాడో మార్గం చూపించింది. యేసుప్రభు వారిని కనుగొనే మార్గము చూపించడానికి స్టార్, తార అనేది ఒక గుర్తుగా ఉంది. కాబట్టి ప్రతి ఇంటి పైన కూడా స్టార్ ఎందుకు పెడతారంటే ఆ ఇంట్లో యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తుని వెదగాలనుకునే వాళ్ళు ఈ ఇంటికి రండి, మేము యేసుక్రీస్తు గురించి చెబుతాము అనే దానికి ఒక సింబల్గా, ఒక గుర్తుగా పైన స్టార్ పెడతారు. మన ఇంట్లో పైన స్టార్ ఉండి మన ఇంట్లో దేవుడు లేడనుకోండి, మన ఇంట్లో పైన స్టార్ ఉండి మనం దేవుడి ఇష్టానుసారంగా నడవట్లేదు అనుకోండి, అది వేషధారణ. ఇంటి పైన స్టార్ ఉండి ఇంట్లో యేసుక్రీస్తుంటే అది నిజమైన ఆరాధన. ఇంటి పైన స్టార్ ఉండి ఇంట్లో దేవుడు లేకపోతే అది వేషధారితనం. మనం వేషధారి క్రైస్తవులమా, నిజమైన క్రైస్తవులమా?
మన ఇంటి పైన మాత్రమే స్టార్ ఉందా? మన హృదయంలో కూడా దేవుడు ఉన్నాడా? మన ఇంట్లో కూడా యేసుక్రీస్తు ఉన్నాడా? ఎవరైనా యేసుక్రీస్తు వారి గురించి వెతకాలి అనుకుంటే వారికి మనం మార్గం చూపించేవారిగా ఉన్నామా? ఎదుటి వాళ్ళకి యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించేవారిగా ఉన్నామా? ఎదుటి వాళ్ళకి యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించాలి అని నీలో ఉందనుకో, నీ ఇంటి పైన స్టార్ ఉండడానికి అర్థం ఉంది. నీ ఇంటి పైన స్టార్ మాత్రమే ఉంది, నువ్వు కనబడ్డ వాళ్ళకి యేసుక్రీస్తు వారి గురించి చెప్పట్లా, అప్పుడు నువ్వు వేషధారి క్రైస్తవుడివి. చాలామందికి ఈ క్రిస్మస్ టైంలో అసలు క్రిస్మస్ చెట్టు ఎందుకు పెడతారో తెలీదు. సుమారుగా 500 సంవత్సరాల నుండే ఈ క్రిస్మస్ ట్రీలు అనేవి ఎక్కువగా పెట్టుకుంటున్నారు, అంతకుముందు పెట్టుకునే వాళ్ళు కాదు. మన క్రైస్తవులు ఈ క్రిస్మస్ ట్రీని ఎందుకు పెట్టేవాళ్ళు అంటే, చూడండి, చలికాలంలో ఆకులు రాలిపోయే కాలంలో, ఇంకా వెస్టర్న్ కంట్రీస్లో చలికాలంలో చీకటి ఎక్కువగా ఉంటుంది. ఆ చీకటి సమయంలో, వెలుతురు లేని సమయంలో కూడా ఈ చెట్టు పచ్చగా ఉంది చూడండి. అలాగా యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకుంటే చీకటి సమయంలో, బాధల సమయంలో కూడా మనం పచ్చగా ఉంటాం, మనం బాగుంటాం. మనకి వెలుగునిచ్చేది యేసుక్రీస్తు అంటానికి గుర్తుగా క్రిస్మస్ ట్రీ పైన స్టార్టింగ్లో కొవ్వొత్తులు వెలిగించేవాళ్ళు, ఇప్పుడు లైట్లు పెడుతున్నారు. ఆ వెలుగు యేసుక్రీస్తు వారు. ఆ వెలుగు ఏం చేసిద్దంటే, బయట ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా నిన్ను పచ్చగా ఉంచిద్ది, నిన్ను ఆనందంగా ఉంచిద్ది. ఇదిగో ఈ చెట్టు ద్వారా కూడా యేసుక్రీస్తు వారి గురించి నువ్వు తెలుసుకోవచ్చు అని ఆ చెట్టు పైన కూడా స్టార్ పెడతారు. అంటే ఆ చెట్టు ద్వారా కూడా నువ్వు ఏదో తెలుసుకోవాలి దేవుడి గురించి. క్రిస్మస్కి క్యాండిల్స్ వెలిగిస్తారు. ఇదిగో యేసుక్రీస్తు వారు వెలుగు. చీకటిని ఈ కొవ్వొత్తి వెలుగు ఎలా అయితే తరిమేస్తుందో, యేసుక్రీస్తు వారు అనే వెలుగు లోకములో ఉన్న పాపాన్ని తరిమేసింది. ఇలా మనం ఇప్పుడు క్రిస్మస్ రోజున చూసే గుర్తులన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి పాతకాలంలో మన క్రైస్తవులు ఉపయోగించిన పద్ధతులు. మనకు దాని వెనకాల భావం తెలీదు. క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారో తెలీదు, స్టార్ ఎందుకు పెడతారో తెలీదు, కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలీదు. కానీ మనం వెలిగించేసాం అనుకోండి, మనం ఆ పనిలో పార్టిసిపేట్ చేసాం అనుకోండి, మనం వేషధారి క్రైస్తవులం అవుతాం. వేషధారి క్రైస్తవులు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాని వెనకాల భావం తెలుసుకోవాలి, ఆ భావాన్ని మన జీవితంలో చూపించాలి. ప్రతి క్రిస్మస్కి క్రిస్మస్ తాత వేషం వేస్తారు కదా చర్చిల్లో. క్రిస్మస్ తాత ఎవరంటే నికోలస్ అనే ఒక వ్యక్తి. సెయింట్ నికోలస్ అంటారు. సెయింట్ నికోలస్ కాస్త శాంటా క్లాస్గా మారిపోయింది తర్వాత. ఆ సెయింట్ నికోలస్ అనే వ్యక్తి ఏం చేసేవాడంటే, పేదవాళ్ళకి సహాయం చేసేవాడు. చిన్నపిల్లలకి చదువుకోకుండా పనులు చేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చదువుకోమని చెప్పడం. సాక్స్లు ఉంటాయి కదా, బూట్లు వేసుకునే ముందు సాక్స్ వేసుకుంటాం, ఆ సాక్స్లో వాళ్ళకి డబ్బులు పెడతాం, వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం. క్రిస్మస్కి గిఫ్ట్లు ఇవ్వడం అనేది అక్కడ నుండే స్టార్ట్ అయింది. పేదవాళ్ళకి, లేని వాళ్ళకి సహాయం చేయాలి, థ్యాంక్స్ గివింగ్, గిఫ్ట్ ఇవ్వడం. ఇలా గిఫ్ట్ ఇవ్వాలి, అనేక మందికి సహాయం చేయాలి, పేదవాళ్ళని ఆదుకోవాలి, చిన్నపిల్లలు కూడా చదువుకునేలా చేయాలి, వాళ్ళని కూడా యేసుక్రీస్తుకి పరిచయం చేయాలి. ఇలాంటి అనేక ఉద్దేశాలతో ఆ నికోలస్ అనే వ్యక్తి అందరికీ సహాయం చేశాడు. ఇవాళ శాంటా క్లాస్ వేషం అందరూ వేసుకుంటున్నారు, వేరే వాళ్ళకి సహాయం చేయాలనే భావాన్ని మర్చిపోతున్నారు. ఒక చిన్నపిల్లోడికో, ఒక స్కూల్కి వెళ్ళేవాడికో, ఒక పేదవాడికో సహాయం చేయాలి అనేది శాంటా క్లాస్లో ఉన్న భావం. ఆ భావం ఎగిరిపోతుంది. శాంటా క్లాస్ వేషం మాత్రమే, ఆ రెడ్ కలర్ది ఏదో స్వెటర్ వేస్తారు కదా, ఆ వేషం మాత్రమే మిగులుతుంది. వేషధారి క్రైస్తవుడు ఏం చేస్తాడంటే కేవలం శాంటా క్లాస్ని చూస్తాడు, అంతేగాని ఆ వ్యక్తి ఏం చేశాడు? వేరే వాళ్ళకి సహాయం చేయాలి, యేసుక్రీస్తు వారు చెప్పిన మార్గం అది, పేదవాళ్ళకి సహాయం చేయాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే యేసుక్రీస్తు వారు చెప్పిన ఎదుటి వాళ్ళని ప్రేమించాలి అనే భావం లేదనుకోండి, నువ్వు శాంటా క్లాస్ వేషం వేసినా, చర్చిలో శాంటా క్లాస్ని పెట్టినా అది వేషధారితనం, వేషధారి క్రైస్తవులం అయిపోతాం. భావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుణ్ణి మనం నిజంగా ఆరాధించినట్టు. ఇంటిపైన క్రిస్మస్ ట్రీ ఉండడం మాత్రమే కాదు, మనం యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి, అది భావం. ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉండడం కాదు, చర్చిలో క్రిస్మస్ ట్రీ ఉండడం కాదు, అలా యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ జీవితం కూడా పచ్చగా ఉంటుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, చీకటి, చలి, ఇలాంటి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ చెట్టు ఎలా అయితే పచ్చగా ఉందో, నీ జీవితానికి కూడా ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే, యేసుక్రీస్తు వారిని చూపించే మార్గంలో నువ్వు ఉంటే నీ జీవితం కూడా అంత బాగుంటుంది అంటానికి గుర్తుగా క్రిస్మస్ ట్రీ. ఈ భావం లేదనుకోండి, నువ్వు క్రిస్మస్ ట్రీ పెట్టినా వేస్టే. యేసుక్రీస్తు వారు వెలుగు, నీలో ఉన్న పాపాన్ని తీసేసే వెలుగు అనే భావం నీలో లేదనుకోండి, నువ్వు క్యాండిల్ వెలిగించినా అది వేషధారణే. మనం వేషధారులుగా ఎప్పుడు మారిపోతామంటే, ఆ మనుషులు కల్పించిన పద్ధతుల యొక్క భావాలు పాటించకుండా కేవలం అక్షరానుసారంగా ఆ పై పద్ధతులు, ఆ వేషధారణ మాత్రమే పాటిస్తే అప్పుడు మనం వేషధారులు అవుతాం. దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించిన వాళ్ళం అవుతాం. వ్యర్థంగా ఆరాధించకూడదు, నిజంగా ఆరాధించాలి. క్రైస్తవులు, పాత క్రైస్తవులు, మన పూర్వీకులు ఏవేవైతే పద్ధతులు పెట్టారో ఆ పద్ధతులన్నీ మంచివే ఎప్పుడు వాటిలో ఉన్న భావాన్ని కూడా మనం పాటించినప్పుడు.
భావాన్ని పాటించకుండా కేవలం పద్ధతులనే పాటిస్తున్నాం అనుకోండి, మనం వేషధారులు అయిపోతాం. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆఖరికి క్రిస్మస్ అనేది కూడా, క్రిస్మస్ అనే పండగని మనం సెలబ్రేట్ చేసుకోవడమే క్రైస్తవులు పెట్టిన పద్ధతి, మనుషులు కల్పించిన పద్ధతి. ఎందుకు పెట్టారు వాళ్ళు? ఇదిగో యేసుక్రీస్తు వారు పుట్టారు అనేది మనం గుర్తు చేసుకోవడానికి. అది డిసెంబర్ 25, 24 ఏదైనా అవనివ్వండి, యేసుక్రీస్తు వారు పుట్టారు అనడానికి అయితే ఆధారాలు ఉన్నాయి కదా. ఆ డిసెంబర్ నెలలో ఆ కాలంలో పుట్టాడు అని చరిత్ర చెప్తుంది. అది 24 అవనండి, 25 అవనండి, డిసెంబర్ నెల మొత్తం అవనివ్వండి, ఆయన పుట్టాడు అని మనం గుర్తించాలి. అది వేరే వాళ్ళకి చాటి చెప్పాలి, వేరే వాళ్ళని కూడా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో క్రిస్మస్ అనే ఒక పండగను పెట్టారు. మనం ఆ భావాన్ని మర్చిపోయి క్రిస్మస్ రోజున నేను అందరికీ గొప్ప కనపడాలి, అందరికన్నా గొప్ప డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళు ఒక 10,000 డ్రెస్ కొంటే నేను 20,000 డ్రెస్ కొనాలి, ఆ చర్చ్ వాళ్ళు ఒక 10,000 పెట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే నేను 20,000 పెట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలి. ఇది కాదండి. భావం ఎప్పుడైతే ఉంటుందో మన మనసులో, అప్పుడు మనం వేషధారులు అవ్వం, నిజంగా దేవుడిని ఆరాధించిన వాళ్ళం అవుతాం. ఆ భావం లేకుండా కేవలం వేషధారితనం మాత్రం ఎప్పుడైతే మనలో ఉంటుందో, పైకి క్రైస్తవుల్లా కనబడుతున్నావు, లోపల నీ హృదయం దేవుడికి దూరంగా ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు వేషధారివి, వ్యర్థముగా ఆరాధిస్తున్నావు, నీ హృదయం నాకు దూరంగా ఉంది అని యెషయా చెప్పింది మీ గురించే, నరకానికి వెళ్తారు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం వేషధారి క్రైస్తవులుగా ఉంటున్నామా, నిజమైన క్రైస్తవులుగా ఉంటున్నామా? వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మన పెదవులతో మాత్రమే దేవుణ్ణి గణపరుస్తున్నామా, మన హృదయంతో కూడా దేవుణ్ణి గణపరుస్తున్నామా? ఈ విషయాలు మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. బైబిల్లో ఎలాంటి సందర్భం ఒకటి ఉంటుంది, అది చూసి చెప్పుకుందాం, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. మరియు కనికరమునే నేను కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులు అని మీరు తీర్పు తీర్చకపోదురు. కనికరాన్ని నేను కోరుకుంటున్నా, బలిని నేను కోరట్లా. ఇక్కడ సందర్భం ఏంటంటేనండి, శిష్యులు ఏం చేస్తారంటే, అది విశ్రాంతి దినం అయినా కానీ ఆకలేసి పంట కోసుకుని తింటా ఉంటారు. అక్కడ పరిచయాలు వచ్చేసి, ఇదిగో ఇది విశ్రాంతి దినం కదా, ఈరోజు పంట కొయ్యకూడదు కదా, మీరెందుకు ఆ పంట కోసి తింటున్నారు అని చెప్పి శిష్యులను అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అయ్యా మీరు కేవలము అక్షరానుసారంగా తీసుకుంటున్నారు వాక్యాన్ని, దాని భావాన్ని గమనించట్లేదు. నేను కనికరాన్ని కోరుకుంటాను కానీ నేను బలిని కోరను. ఏంటి దాని అర్థం? ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా తప్పు చేస్తే మీ బదులుగా ఒక గొర్రె పిల్లని, ఒక మేక పిల్లని, తొలిచూలు పుట్టిన దాన్ని బలివ్వండి, మీ యొక్క పాపానికి బదులుగా దాన్ని బలివ్వండి అని దేవుడు చెప్తాడు. ఎందుకు ఆ ఆచారం పెట్టాడు దేవుడు? ఎందుకంటే అయ్యో నేను చేసిన పాపానికి అనవసరంగా ఒక గొర్రె పిల్ల చచ్చిపోతుంది, ఒక మేక పిల్ల చచ్చిపోతుంది అని కనికరం కలిగి, దాని మీద ప్రేమతో, అయ్యో నా బదులు చచ్చిపోతుంది అని దాని మీద ప్రేమతోనైనా నువ్వు పాపం చేయకుండా ఉంటావేమో అని, దాని మీద కనికరపడి నువ్వు పాపం చేయకుండా ఉంటావు అని దేవుడు జంతువుల్ని బలివ్వడం అనే కార్యక్రమం పెడితే జనాలు ఏం చేశారు? ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు జంతువుల్ని బలిస్తున్నారు. అంటే నువ్వు పాపం చేసి దాన్ని పోగొట్టుకోవడానికి బలివ్వు అనే దానికోసం పెట్టలా దేవుడు. నువ్వు దాని మీద కనికరపడి పాపము చెయ్యకుండా ఉండాలి అనే భావంతో దేవుడు ఆ బలి అనేది పెట్టాడు. దేవుడు ఆ జంతువు మీద కనికరాన్ని కోరుకునేవాడే కానీ బలిని కోరుకునేవాడు కాదు. నువ్వు పాపం చేయకుండా ఉండాలి అని కోరుకునేవాడే కానీ నువ్వు పాపం చేసి దాన్ని చంపేయాలి అని కోరుకునేవాడు కాదు అని ఆ భావాన్ని గమనించట్లా. మీరు కేవలం అక్షరానుసారంగా తీసుకుంటున్నారు. ఏ విషయాన్నైనా కానీ అక్షరానుసారంగా తీసుకుంటే మనం తప్పు చేసే అవకాశాలు ఉంటాయి. అక్షరానుసారంగా కాదు, భావానుసారంగా ఆలోచించాలి. విశ్రాంతి దినాన్న ఎందుకు దేవుడు ఏ పని చేయొద్దు అన్నాడు? ఆదివారం రోజు, వారంలో ఏ రోజు సెలవు ఉంటే ఆ రోజు మీరు దేవుడితో సమయం గడపాలి, చర్చిలో సంఘంతో సమయం గడపాలి, దేవుడి వాక్యముతో సమయం గడపాలి, ప్రార్థనతో సమయం గడపాలి అనే దానికోసం విశ్రాంతి దినాన్ని దేవుడు సెపరేట్ చేశాడు. వాళ్ళు ఆల్రెడీ యేసుప్రభుతో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ సువార్త పరిచర్యలో ఉన్నారు. అలాంటి వాళ్ళని పట్టుకుని మీరు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు అంటున్నారు అంటే వీళ్ళు వాక్యాన్ని పైపైనే చూస్తున్నారు కానీ దాని భావాన్ని చూడట్లేదు. సేమ్ ఆ రోజు ఎలాగ వాళ్ళు వాక్య భావం చూడకుండా విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించాలి అని పైపైన మాత్రమే వాక్యాన్ని చూశారో, ఇవాళ క్రైస్తవులు కూడా క్రిస్మస్ అనే సందర్భాన్ని, క్రిస్మస్ అనే ఈ డిసెంబర్ నెల మొత్తాన్ని, న్యూ ఇయర్ అనే ఈ జనవరి నెల మొత్తాన్ని కూడా పైపైనే చూస్తున్నారు. ఆ రోజు కొత్త బట్టలు వేసుకోవాలి, ఆ రోజు చర్చికి వెళ్ళాలి, వాగ్దానం తీసుకోవాలి, దేవుడు మాకేదో మేలు చేస్తాడు, ఇలా పైపైనే చూడొద్దు, భావం చూడండి. క్రిస్మస్ అనే దానికి భావం ఏంటంటే నీ పాపాల నుండి నిన్ను దూరం చేయడానికి
దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ అంటే నేను పాపాలు మానేసుకోవాలి. నా పాపాలు మానేసుకోవడానికి యేసుక్రీస్తు వారు దేవుడు భూమి మీదకి వచ్చాడు అనమాట మనిషిగా. నా పాపాలు మానేసుకోవడానికి దేవుడు తన సుఖాలను వదిలేసుకుని శ్రమపడడానికి, నా కోసం సిలువలో చచ్చిపోవడానికి భూమి మీదకి వచ్చాడు అనమాట అని మన మనసు మారడం కోసం క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలి. పాపానికి దూరంగా ఉండడం కోసం క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలి. వేరే వాళ్ళకి యేసుక్రీస్తు వచ్చాడు నిన్ను క్షమించడానికి, నిన్ను పాపం నుండి దూరం చేయడానికి, నిన్ను రక్షించడానికి, నీ కోసం యేసుక్రీస్తు వారు దేవుడు పరలోకాన్ని వదిలేసి భూమి మీదకి వచ్చాడు అని చాటి చెప్పడం క్రిస్మస్లో ఉన్న భావం. ఆ భావాన్ని పక్కకు నెట్టేసి కేవలం కొత్త బట్టలు, కేవలం కేకు, కేవలం క్రిస్మస్ ట్రీ, కేవలం తార, ఏమంటే స్టారు, క్రిస్మస్ ట్రీ, వాటి భావం గమనించలేదనుకోండి, కొత్త బట్టలు, చర్చికి వెళ్ళటం, వాటి భావాన్ని మనం గమనించలేదనుకోండి, మీరు అవి చేసినా తప్పే. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం బైబిల్లో ఉన్న దేవుడు పెట్టిన ఒక ఆజ్ఞను గమనిద్దాం. యాక్చువల్గా క్రిస్మస్ ఇవన్నీ కూడా మనుషులు పెట్టినవి. బల్లారాధన, ప్రభు, రొట్టె ద్రాక్షరసం అనేది దేవుడు పెట్టిన ఆజ్ఞ. కంపేర్ చేయకూడదు, బట్ మీకు అర్థం అవడం కోసం భావానుసారంగా మీరు తీసుకుంటారన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని కంపేర్ చేస్తున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరము అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. బలారాధన తీసుకుంటాం కదా, నెలలో మొదటి ఆదివారమో చివరి ఆదివారమో ఏదో రకంగా బలారాధన తీసుకుంటాం కదా. బలారాధన అంటే ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు నిన్ను పరీక్షించుకోవాలి. అది ప్రభు శరీరం, ప్రభు రక్తము అని నువ్వు ఆలోచించకుండా చేసావు అనుకోండి, నువ్వు తప్పు చేస్తున్నట్టు. చేసే పని ఒకటే, ఒకడేమో ప్రభు రక్తము, ప్రభు శరీరము అని వివేచించి తన తాను పరీక్షించుకొని ఆ బలారాధన కార్యక్రమంలో పాలు పొందుతున్నాడు. ఇంకొకడేమో ఆహారంగా దాన్ని తింటున్నాడు. ఇద్దరు చేసే పని ఒకటే, కానీ దాని భావం నీకు తెలియకపోతే ఆ పనే నీకు పాపంగా మారిపోయిద్ది. ఆ భావం అనేది ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు మాత్రమే అది నిన్ను పరిశుద్ధత వైపు నడిపించింది. అది బలారాధన అవనివ్వండి, అది బాప్తిస్మం అవనివ్వండి. బాప్తిసం కూడా అంతే. ఎందుకు తీసుకోవాలి? మనం మారు మనస్సు పొంది పాప క్షమాపణ కోసం తీసుకోవాలి. ఆ భావం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు మాత్రమే అది నిజమైన బాప్తిసం అవుద్ది. ఆ భావం నీలో లేదు, పాప క్షమాపణ కోసం కాకుండా నాకు అది కలిగింది, భూమి మీద డబ్బు వస్తుంది, ఇల్లు వస్తుంది, ఆస్తి వస్తుంది, వీటి కోసం పెళ్లి కావాలి, వీటి కోసం నువ్వు బాప్తిసం తీసుకుంటే అది బాప్తిసం అవదు. ఏదైనా చేసే పని ఒకటే, 2 నీళ్ళలో మునగడమే, 2 రొట్టె ద్రాక్షరసం తీసుకోవడమే. కానీ ఆ భావం ఎప్పుడైతే నీలో ఉండదో అప్పుడు అది వేషధారణ అవుతుంది, అది పాపం అవుతుంది. క్రిస్మస్ ట్రీ పెట్టావు, దాని భావం నువ్వు తెలుసుకొని దాని భావాన్ని నువ్వు పాటిస్తే అది నీకు మంచిది. భావం తెలియకుండా నువ్వు క్రిస్మస్ ట్రీ దగ్గర సెలబ్రేట్ చేస్తున్నావు, అది పాపం. ఇంటిపైన క్రిస్మస్ స్టార్ ఉంది, నువ్వు ఆ భావాన్ని గమనించి నేను కూడా వేరే వాళ్ళకి యేసుక్రీస్తుని చాటాలి, యేసుక్రీస్తుని మా ఇంట్లో ఉంచుకోవాలి అనే భావం నీలో ఉంటే నువ్వు ఇంటిపైన స్టార్ పెడతాం కరెక్ట్. లేదంటే నువ్వు ఇంటిపైన స్టార్ పెడతామే నీకు పాపంగా మారిపోయిద్ది. బలారాధన తీసుకుంటావు, నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటావు, అది ప్రభు శరీరము, ప్రభు రక్తము అని తలంచి నిన్ను నువ్వు పరీక్షించుకొని నువ్వు దాన్ని తీసుకుంటే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి అది రైటు. లేదా ఆహారంగా తీసుకుంటే అది రాంగు. క్రిస్మస్ సెలబ్రేషన్ అయినా అంతే, నువ్వు దాని భావాన్ని గమనించి అది సెలబ్రేట్ చేసుకుంటే అది రైటు. నువ్వు దాని భావాన్ని గుర్తించకుండా క్రిస్మస్ని మాత్రం సెలబ్రేట్ చేసుకుంటే అదే నీకు పాపంగా మారిపోయిద్ది. పరిశీలన యేసు ప్రభు వారు అన్నారు కదా, మీరు కనికరాన్ని కోరాలి, బలిని కాదు. నువ్వు పాపం చేసుకుంటా జంతువుల్ని బలిచ్చుకుంటా వెళ్ళిపోతే నువ్వు ఎన్ని జంతువుల్ని బలిచ్చినా అది నీ పాపాన్ని కడగదు. ఈ దేవుడే చెప్తాడు, ఆ జంతువుల బలి నీ పాపాన్ని కడగలేదు అని చెప్తాడు. అంటే నీకు భావం, అరే నేను పాపం చెయ్యకూడదురా అనే ఆ పశ్చాత్తాప మనసు నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే నీ పాపాలు అనేవి పోతాయి. యేసుక్రీస్తు వారు శిలువలో చచ్చిపోయారు. యేసుక్రీస్తు వారు శిలువలో చచ్చిపోయిన తర్వాత దాన్ని నువ్వు గుర్తించి నా కోసం ఒక ఆయన చచ్చిపోయాడు అని నువ్వు పశ్చాత్తాపడి నువ్వు మారు మనసు పొందినప్పుడు మాత్రమే బాప్తిసం అనేది నీకు వర్క్ అవుద్ది. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడలా, యేసుక్రీస్తు వారి శిలువ మరణం చూసి నీకు కనికరం రాలా, నీకు పశ్చాత్తాపం రాలా, నీలో మారు మనసు రాలా, కానీ నీళ్ళలో మునిగావు, భావం ఎప్పుడైతే పోయిద్దో నీలో నుండి అప్పుడు అది బాప్తిసం అవదు, అది పాపం అవుద్ది. ఇంకా నువ్వు పాపాన్ని ఎక్కువగా చేసుకుంటే వెళ్ళిన వాడివి అయిపోతావు. మనం వేషధారి క్రైస్తవులుగా ఉండకూడదు, నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. కేవలం నోటితో దేవుడిని ఆరాధించకూడదు, మన హృదయం దేవుడికి దగ్గరగా ఉండాలి. హృదయం దేవుడికి దగ్గరగా ఉంటే నోటితో దేవుడిని ఆరాధించడం ఒక గుర్తు. నువ్వు దేవుడిని ప్రకటిస్తూ ఉంటే నీ ఇంటిపైన స్టార్ ఉండడం ఒక గుర్తు. నువ్వు దేవుడి గురించి వేరే వాళ్ళకి చెబుతూ ఉంటే ఇంట్లో చర్చిలో క్రిస్మస్ ట్రీ ఉండడం ఒక గుర్తు. ఒక గుర్తుగా ఈ పద్ధతులు పనిచేయాలే కానీ ఆ గుర్తులు మాత్రమే ఉండి ఆ భావం నీలో నీ కుటుంబంలో లేకపోతే అది తప్పు.
ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ టైంలో అవనివ్వండి, ఏ టైంలో అవనివ్వండి, నువ్వు పాటించే ఏ పద్ధతి అయినా, బాప్తిసం అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, చర్చికి వెళ్ళడం అవ్వచ్చు, కొత్త బట్టలు వేసుకోవడం అవ్వచ్చు, క్రిస్మస్ ట్రీ పెడతాం అవ్వచ్చు, క్రిస్మస్ స్టార్ పెడతాం అవ్వచ్చు, క్యాండిల్ వెలిగించడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లోపల అవి ఎందుకోసం అనే భావం నీకు తెలిస్తే అది రైటు. ఆ భావం తెలియకుండా కేవలం పైపైన కార్యాలు మాత్రమే, గుర్తులు మాత్రమే, భావం కోసం గుర్తు, భావం లేదనుకోండి గుర్తు వ్యర్థం, గుర్తులు మాత్రమే, పైపైన విషయాలు మాత్రమే నువ్వు చేస్తున్నావు అనుకోండి, అది తప్పు. అది నీకు ఇంకా పాపం పెరిగేలా చేసిద్ది. భావం, బాప్తిస్మములో భావం మారు మనస్సు, భావం లేనప్పుడు ఆ గుర్తు, నీళ్ళల్లో మునగడం అనే గుర్తు అనేది వ్యర్థం. రొట్టె ద్రాక్షరసం, యేసుక్రీస్తు వారి శరీరం, ఇది యేసుక్రీస్తు వారి రక్తం అనేది భావం. భావం లేనప్పుడు ఆహారంగా నువ్వు రొట్టె తిన్నా, ద్రాక్షరసం తాగినా అది వ్యర్థం. అది నీకు ఇంకా పాపాన్ని పెంచిద్ది కానీ తగ్గించదు. క్రిస్మస్ సమయం అవనివ్వండి, లేకపోతే న్యూ ఇయర్ టైం అవనివ్వండి, లేకపోతే ఏ సమయమైనా, ఆదివారం చర్చికి వెళ్ళేది అవనివ్వండి, ఏ సమయమైనా క్రైస్తవుడు అని మీరు పేరు పెట్టుకున్నారు అంటే దాని వెనకాలుండే భావాన్ని మీరు గమనిస్తున్నారా? దాని వెనకాలుండే అర్థాన్ని మీ జీవితంలో చూపిస్తున్నారా? లేదా పైపైన వేషధారులుగా మాత్రమే మనం ఉంటున్నామా అనేది మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇవాళ మనం దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నామా, నిజంగా ఆరాధిస్తున్నామా? కేవలం పెదవులతో ఆరాధిస్తున్నామా, మన హృదయముతో, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా అనేది మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. వేషధారులు అనే పదం మీకు సింపుల్గా అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు కూడా వాళ్ళ ఫోన్కి ఏం చేశారంటే, ఫోన్ కింద పడితే పగిలిపోకుండా పైన కేసు వేస్తారు కదా, పౌచ్, ఇద్దరు కూడా వాళ్ళ ఫోన్కి వేయించుకున్నారు. ఇద్దరు పౌచ్ ఓపెన్ చేస్తే ఒకటి ఫోన్ ఏమో పగిలిపోయి ఉంది, ఒకటి ఫోన్ ఏమో నీట్గా ఉంది. ఇదేంటయ్యా పగిలిపోయిన ఫోన్కి కేసు వేసావు, పౌచ్ చేసావు అని అడిగితే, ఫోన్ ఆల్రెడీ పగిలిపోయింది, ఆ పగిలిపోయింది ఎవరికి కనబడకుండా ఉండడానికి పైన కేసు వేసాడు అనమాట మనోడు. ఒకళ్ళు ఏం చేశారు, ఫోన్ ఆల్రెడీ పగిలిపోయింది వేరే వాళ్ళకి కనబడకుండా ఉండడానికి పైన కేసు. ఇంకొకడు ఏం చేశాడు, ఫోన్ బాగుంది, అది కింద పడినా పగలకుండా ఉండడానికి ఫోన్ కేసేసాడు. రెండు చోట్ల ఫోన్కి పైన పౌచ్ కేసేయడం ఒకటే, కానీ ఒకడు ఉన్నదాన్ని వేరే వాళ్ళకి కనబడకుండా దాయడానికి కేసేసాడు, రెండోవాడు ఉన్నది పాడవకుండా కాపాడుకోవడానికి వేసాడు పౌచ్, ఫోన్ పైన కేసు. మన లోపల అంతరాత్మ, మన ఆత్మ ఎలా ఉంది, లోపల పరిశుద్ధత ఉండాలి, భావం ఉండాలి. నువ్వు బాప్తిసం తీసుకుని పరిశుద్ధతలోకి వచ్చావు, ఆ పరిశుద్ధతని అలాగే కంటిన్యూ చేయడానికి నీకు ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే, ఈ పండగలన్నీ కూడా నువ్వు ఆ పరిశుద్ధతలోనే ఉండడానికి నీకు ఉపయోగపడాలి. లోపల పరిశుద్ధత లేకుండా పైకి మాత్రమే వాటిని కవర్ చేసుకోవడానికి, క్రైస్తవుని అని చెప్పుకోవడానికి మాత్రమే నువ్వు ఈ సెలబ్రేషన్స్, ఈ క్రిస్మస్ అని బండి పైన స్టిక్కర్లు రాయించుకోవడం, ఇవన్నీ చేసావు. పైపైన మాత్రమే నువ్వు క్రైస్తవుడిగా కనబడితే దానివల్ల ఇంత కూడా ఉపయోగం ఉండదు. అది నిన్ను ఇంకా పాపంలోకి నెట్టేసిద్ది. లోపల ఉన్న పరిశుద్ధతని నువ్వు అలాగే కాపాడుకోవడానికి ఈ పద్ధతులన్నీ నీకు ఉపయోగపడాలి. క్రిస్మస్ అవ్వచ్చు, ట్రీ అవ్వచ్చు, ఏదైనా ఈ పద్ధతులన్నీ కూడా లోపల ఉన్న పరిశుద్ధతని కాపాడుకోవడానికి నీకు ఉపయోగపడాలే కానీ లోపల చండాలం పెట్టుకొని, లోపల అపవిత్రాత్మ కార్యాలు పెట్టుకొని, అబద్ధాలు, మోసాలు, కక్షలు, వేరే వాళ్ళ మీద చాడీలు, వ్యభిచారాలు, కోపాలు, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, పొరుగువాడిది ఆశించడం, ఇలాంటివన్నీ నువ్వు లోపల చండాలం పెట్టుకొని పైకి మాత్రం నేను క్రైస్తవుణ్ణి అని వీటి ద్వారా చూపించుకోవడం వల్ల ఉపయోగం లేదు. వేషధారులో మనమే అయిపోతున్నామేమో, మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామేమో, ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారిని మన హృదయములోకి ఆహ్వానించడం. ఆయన ఎప్పుడో భూమి మీదకి వచ్చాడు, భూమి మీదకి ఆయన 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, మళ్ళీ తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు కూడా. భూమి మీదకి ఆయన ఎప్పుడో వచ్చాడు, నీ హృదయములోకి ఆయన ఎప్పుడైతే వస్తాడో అది నిజమైన క్రిస్మస్. ఎందరందరి హృదయాల్లోకి ఆయన వెళ్తాడో అది వాళ్ళకి నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ని మనం నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే యేసుక్రీస్తు వారిని మన హృదయంలోకి ఆహ్వానించాలి. కేవలం డెకరేషన్స్లో కాదు, మన హృదయంలో ఆయన చెప్పిన మాటలు ఉండాలి, మన పనులు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ఉండాలి. అది నిజమైన క్రిస్మస్ అవుద్ది. పోయిన వారం కూడా మనం మాట్లాడుకున్నాం కదా, యేసుక్రీస్తు వారు పరలోకములో ధనాన్ని,
పరలోకములో ఐశ్వర్యాన్ని, పరలోకములో దేవుడితో సమానంగా ఉండే, దేవుడిగా ఉండే గొప్ప ఘనతని పోగొట్టుకొని మనిషి ఆకారంలో భూమి మీదకి వచ్చాడు. అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. దీనుడిగా, డబ్బు లేనివాడిగా, పేదవాడిగా వచ్చాడు. ఎందుకంటే పేదరికంలో ఉన్న పరిశుద్ధత ఉంటే గొప్పవాళ్ళు అవ్వచ్చు అని మనకు చూపించడానికి. పరిశుద్ధత అనేది ముఖ్యం భూమి మీద ఉండే సుఖాల కన్నా, పరిశుద్ధత అనేది ముఖ్యం భూమి మీద ఉండే ధనం కన్నా, ఐశ్వర్యం కన్నా. పరిశుద్ధత అనేది ముఖ్యం అనేది చెప్పడానికి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. మనం ఈరోజు పరిశుద్ధతనే కోల్పోయి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన ఆ కార్యక్రమాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటే క్రిస్మస్ భావాన్ని మనం తీసేసిన వాళ్ళం అవుతాం కదా. పరిశుద్ధత అనేది ఇంపార్టెంట్, త్యాగం అనేది ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారిని మన క్రియల్లో చూపించడం, మన హృదయంలోకి ఆహ్వానించడం, అది ఇంపార్టెంట్. ఆయన భూమి మీదకి వచ్చాడు అనేది నువ్వు సెలబ్రేట్ చేసుకోవడానికి పరిపూర్ణత ఎప్పుడు వచ్చింది అంటే ఆయన నీ హృదయంలోనికి వచ్చినప్పుడు. నీ హృదయంలో ఆయన లేకుండా కేవలం వేషధారితనంగా మాత్రమే నువ్వు క్రైస్తవుడిగా బయట ప్రపంచానికి కనబడుతూ ఉంటే అది నిజమైన ఆరాధన అవ్వదు, అది నిజంగా దేవుణ్ణి ఘనపరచడం అవ్వదు. ఏడి బీసీ, యేసుక్రీస్తు వారికి పూర్వం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని 2 పదాలు ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది మతోన్మాదులు ఏడిబిసి పేర్లని సిఈబిసిగా మార్చేశారు అని తెగ ఆనందపడతా ఉంటారు. వాళ్ళ అక్షరాలు చూస్తున్నారు. ఏడిబిసి అన్నా, సిఈబిసిఏ అన్నా దాని వెనకాల ఉండే భావం యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తరువాత. ఎప్పుడైతే భావాన్ని గుర్తించే వారిగా మనం ఉంటామో అప్పుడు మనం వేషధారులుగా ఉండం. వేషధారులుగానే ఉంటూ మతోన్మాదులు, హైందవులు, అనేక మంది సహోదరులు దేవుడికి దూరంగా బతుకుతున్నారు. అరే బాబు, మీరు వేషధారులుగా ఉండొద్దు, నిజంగా రండి. దేవుడు మనసు మార్చేవాడు. ఆయన భూమి మీదకు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నీ మనసును మార్చడానికి అని. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్పేవారిగా ఉండాలి. ఉన్న క్రైస్తవుల్లో మనం గొప్ప క్రైస్తవులం అని ఎదుటి వాళ్ళకి చూపించుకోవడానికి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోకూడదు. వేరే వాళ్ళని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావడానికి, నిజంగా పాపంలో పడిపోయిన వాళ్ళని ఆ పాపంలో నుండి లాగడానికి మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవాలి. మన లోపల ఉన్న పరిశుద్ధతని మనం కంటిన్యూ చేసుకోవడానికి, ఆ పరిశుద్ధత అనేది మన నుండి దూరం అవ్వకుండా ఉండడానికి మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవాలే కానీ లోపల పరిశుద్ధత లేకుండా పాపాలు పెట్టుకొని వాటిని కవర్ చేయడానికి పైన క్రైస్తవుడు అనే వేషం ధరించుకోకూడదు. క్రైస్తవ్యం అనేది హృదయానికి సంబంధించింది. క్రిస్మస్ అనేది హృదయానికి సంబంధించింది. యేసుక్రీస్తు అనే పేరు హృదయానికి సంబంధించింది. అది నీ హృదయంలో లేకుండా బాహ్యంగా నువ్వు ఎన్ని చేసినా కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. నువ్వు బాహ్యంగా చెయ్యి, క్రిస్మస్ని బాగా సెలబ్రేట్ చేయి, బాగా చూపించు జనాలకి. లోపల నీ హృదయంలో దేవుడు ఉన్నప్పుడే దానికి పరిపూర్ణత వస్తుంది. లోపల నీ హృదయంలో దేవుడు లేకపోతే అదంతా వేస్ట్. కొంతమంది అడుగుతూ ఉంటారు, క్రిస్మస్కి డ్యాన్స్లు వేయొచ్చా అండి అని. డ్యాన్స్లు వేయండి, కానీ దానివల్ల యేసుక్రీస్తు వారు జనాలకి తెలియాలి. నీకు డ్యాన్స్ వచ్చు అని జనాలకి తెలియడం కాదు. యేసుక్రీస్తు వారిలో కొంతమంది బలపడితే, విశ్వాసములో కొంతమంది బలపడితే ఆ పని రైటు. ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. ఇద్దరు చేసేది డ్యాన్సే. ఒకళ్ళు చేసిన డ్యాన్స్ ద్వారా దేవుడు అనేక మందికి తెలిస్తే, దేవుడు మహిమపరచబడితే, విశ్వాసములో బలపడితే అది రైటు. నాకు డ్యాన్స్ వచ్చు అని చూపించుకోవడం కోసం, గొప్పగా కనపడడం కోసం చేస్తే అది తప్పు. డెకరేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మంచిగా డ్రెస్ చేసుకోవడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లోపల భావం ఉండాలి. నాకు అర్థం తెలుసు కదా అని ఏ పని పడితే ఆ పని చేయకూడదు. మళ్ళీ అర్థం తెలుసు కదా అని అబద్ధాలు ఆడకూడదు. అర్థం తెలుసు కదా అని వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం చేసి నేను ఆ అమ్మాయిని దేవుడి దగ్గర తీసుకురావడానికే చేశానండి అనకూడదు. కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. వ్యభిచారం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, తల్లిదండ్రుల్ని గౌరవించు, పొరుగువాడిని ఆశించొద్దు, నరహత్య చేయవద్దు, ఎదుటి వాళ్ళని హింసించొద్దు, అల్లరితో కూడిన ఆటపాటలకు దూరంగా ఉండండి, యవనేచ్ఛలకి దూరంగా ఉండండి. ఇవన్నీ దేవుడు పెట్టిన ఆజ్ఞలు. వాటిని మనం ఖచ్చితంగా పాటించాలి. అందులో నుంచి ఒక పొల్లు తీయకూడదు, ఒక పొల్లు కలపకూడదు. కానీ ఆచారాలు ఉంటాయి చూసావా, క్రిస్మస్ ట్రీ, స్టారు, కేక్ కటింగు, ఈ ఆచారాల్లో భావం ఉందా లేదా? భావం, యేసుక్రీస్తు వారు చెప్పిన కనికరం, క్షమాపణ, సువార్త, ఈ భావాలు ఉంటే ఆ పని రైటు. ఆ భావాలు లేకపోతే ఆ పని రాంగు. అది కేవలం వేషధారితనం. వేషధారులందరూ కూడా నరకానికి వెళ్తారు. మనం వేషధారుల లెక్కలో ఉన్నామో లేదో మనల్ని మనం సరిచూసుకోవాలి. కొంతమంది తప్పు చేసైనా కానీ క్రిస్మస్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పు చేసైనా కానీ ఎక్కువ డబ్బులు పెట్టి క్రిస్మస్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. వేరే వాళ్ళని మోసం చేసైనా డబ్బులు సంపాదించి క్రిస్మస్కి ఇచ్చేయాలి, న్యూ ఇయర్కి అది చేయాలి అని గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు.
ఏమంటే మీరు గమనించండి, ఏ పర్పస్తో అయితే క్రిస్మస్ పెట్టారో ఆ పర్పస్, ఆ భావానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ క్రిస్మస్ని మనం జరుపుకోవడం వల్ల ఇంత కూడా ఉపయోగం అనేది ఉండదు. మనం కేవలం నోటితో ఆరాధించే వారిగా ఉన్నామా, హృదయంలో దేవుణ్ణి ఉంచుకునే వారిగా ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం సరిచూసుకోవాలి. మనం కేవలం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకునేలాగా ఉన్నామా, మన హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించే వారిగా ఉన్నామా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనల్ని మనం సరిచూసుకోవాలి. నీ హృదయంలో దేవుడు ఉంటే, నీ హృదయంలో వాక్యం ఉంటే నువ్వు చేసిన ప్రతి పనికి పరిపూర్ణత వస్తుంది. అంటే ఫోన్ బాగుంది, దాన్ని కాపాడుకోవడానికి ఫోన్ పైన పౌచు, ఫోన్ పైన కేసు వేసుకున్నట్టుగా పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఉపవాసము, పరిశుద్ధతను కాపాడుకోవడానికి గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఈ సెమీ క్రిస్మస్, క్యారల్స్ ఇవేవి చేసినా మంచిదే. లోపల పరిశుద్ధత లేదనుకోండి, ఆల్రెడీ ఫోన్ పగిలిపోయింది, ఆ పగిలిపోయింది ఎవరికీ కనబడకుండా దాన్ని దాయడానికి దానిపైన పౌచు, దానిపైన కేసు వేసావు అనుకోండి, అది వేషధారితనం. లోపల పరిశుద్ధత లేకుండా నువ్వు క్రిస్మస్ని ఎన్ని రకాలుగా సెలబ్రేట్ చేసినా, న్యూ ఇయర్ని ఎన్ని రకాలుగా సెలబ్రేట్ చేసినా, నువ్వు క్రైస్తవుడు అని బయటికి ఎన్ని రకాలుగా చూపించుకున్నా అవన్నీ కూడా నిన్ను నరకానికి తీసుకెళ్లే మార్గాలు. ఇలా దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికని గుర్తించి మనం మంచిగా భావానుసారంగా దేవుణ్ణి ఆరాధించేవారిగా, గణపరిచేవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనందరం కూడా ఈ డిసెంబర్ నెలలో, ఈ జనవరి నెలలో మరి ముఖ్యంగా వాక్యానికి దగ్గరగా ఉండడం, ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించడం, వాక్యముతో ఎక్కువ సమయం గడపడం, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం, భావాలు, వాక్య భావాన్ని తెలుసుకోవడంలో ఎక్కువ సమయం కేటాయించడం చాలా అవసరం. అలా మనందరం కూడా ముందుకు సాగాలి. దేవుడిస్తున్న ఈ హెచ్చరికల్ని మన మనసులో పెట్టుకుని రాకడొస్తుంది అని రాకడికి సిద్ధపడి పరలోకం వెళ్ళేవారిగా మనందరం ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మరలా యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక మాటతో ఇంకో రోజు మనందరం కూడా కలుసుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద నా నెంబర్ ఉంటుందండి, కాల్ చేయండి, క్లియర్గా మాట్లాడుకుందాం. మరి ఈ నెలలో మన సంఘం నుండి జరగబోయే సెమీ క్రిస్మస్లు, ప్రేయర్లు, ఈవెంట్స్ ఇవన్నీ కూడా బాగా జరగాలి, దేవుడికి మహిమకరంగా జరగాలి అని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే మన 30 వీడియోల్లో బైబిల్ నేర్చుకోండి అనే కోర్స్ ఉందండి. ఆ కోర్స్ మీరు అందరూ వినండి. దేవుడు, దెయ్యం, ప్రకృతి వాటన్నిటి గురించి ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి. ఆల్రెడీ కొంతకాలంగా ఫాలో అవుతూ నా గురించి, మన పరిచర్య గురించి మీకు పూర్తిగా తెలిసినట్లయితే మీ కానుకల ద్వారా ఈ పరిచర్యని బలపరచండి. కింద ఉన్న నెంబర్కి మీ కానుకలు పంపించాలని నేను కోరుకుంటున్నాను. మరలా ఇంకో రోజు మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, మీ వాక్యములో నుండి కొన్ని మాటలు మేము మాట్లాడుకోవడానికి, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరికొకరు విశ్వాసంలో మరింతగా బలపడడానికి మీరు చూపించిన ఈ యొక్క కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలు కేవలం మా చెవుల వరకే కాక మా హృదయాల వరకు చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయము దయచేయమని, మరలా మేము కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని, అప్పటి వరకు మీ కాపుదల్లో మమ్మల్ని ఉంచమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట, మా కొరకై శిలువలో రక్తం కార్చిన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.